హలో ట్రావెలర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక ఎగ్జైటింగ్ ప్లేస్కి వెళ్ళాను. అదే మన మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్న కోయిల్కొండ పోర్ట్. ఇక్కడికి రాగానే నాకు ఒక ఎక్సైట్మెంట్ అండ్ లిటిల్ ఫియర్ కలిసిన ఫీలింగ్ వచ్చింది. ఎలా వచ్చాం, ఏం ఎదురైంది అనేది మీతో పంచుకోవాలని అనిపించింది. మరి మొదలు పెడదామా నా కోయిల్కొండ ప్రయాణం. కోయిల్కొండ పోర్ట్కి వెళ్ళాలి అని నేను నా బ్రదర్ కలిసి ప్లాన్ చేశాం. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ పోర్ట్ గురించి చాలాసార్లు మా ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నాను. ట్రెక్కింగ్కి చాలా బాగుంటుంది, అది కాక చుట్టూ చాలా సైలెంట్గా ఉంటుందని. ఒకసారి మనమే వెళ్ళి చూద్దామని స్టార్ట్ అయ్యాం. కోయిల్కొండ గ్రామానికి చేరాక ఒక బామ్మని అడిగాం, పోర్ట్కి రూట్ ఎలా ఉంది అమ్మా అని. ఆ బామ్మ చక్కగా రూట్ చెప్పింది. కానీ అక్కడికి చేరాక తెలిసింది అక్కడ ఎవరూ లేరు. ఇంత దూరం వచ్చాక తిరిగి వెళ్ళిపోవడం మనసు ఒప్పుకోలేదు. 2 నిమిషాలు అక్కడే ఆగాం. అప్పుడు ఒక ఫ్యామిలీ కనబడింది. వాళ్ళని అడిగితే పైన పశువులు కాసేవాళ్ళు ఉన్నారు, వెళ్ళొచ్చు అన్నారు. అలా పైకి ఎక్కడం మొదలు పెట్టాం. అలా మొదటి కోట గేటు దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒక పెద్ద ఐరన్ చైన్ కనిపించింది. స్థానికులు అంటారు, దాన్ని ఒక చేత్తో లాగితే మన మనసులో కోరుకున్న కోరికలు తీరుతాయంట. విన్నాక నాకు థ్రిల్ కలిగింది. ఒకసారి ప్రయత్నించాలా వద్దా అని ఆలోచించాను. తర్వాత క్యూరియాసిటీతో ఒక చేత్తో ఆ చైన్ని లాగాను. చాలా బరువుగా ఉంది, కానీ ట్రై చేస్తే పెట్టొచ్చు. మా తమ్ముడు కూడా ట్రై చేశాడు, తను పెట్టాడు. తర్వాత పైకి వెళ్ళడం మొదలు పెట్టాము. కంప్లీట్గా రాళ్ళని యూజ్ చేసి ఆ గోడలను నిర్మించారు. అంత పైకి ఆ రాళ్ళని ఎలా తీసుకెళ్లారో. గుట్ట మీదకు ఎక్కడం అంత సులభం కాదు, మార్గం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఆ ప్రయాణంలో ప్రతి అడుగు ఒక అడ్వెంచరస్లా అనిపించింది. ఆ రాళ్ళపై వాటర్ ఫ్లో ఉండడంతో పాకర వచ్చింది, కాళ్ళు జారుతున్నాయి. ఇక్కడికి రావాలనుకుంటే ఖచ్చితంగా షూస్ వేసుకొని రావాలి. ఫస్ట్ టైం ఇలాంటి కోటని ఎక్స్పీరియన్స్ చేయడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. అట్ ది సేమ్ టైం కొంచెం భయం కూడా ఉంది. అక్కడ ఎవ్వరూ లేరు, నేను మా తమ్ముడు తప్ప. యాజ్ ఎ గర్ల్గా కొంచెం భయం వేసింది. పైకి వెళ్ళాలా వద్దా అని ఆలోచించాను. మా తమ్ముడు చెప్పాడు, ఇక్కడే బీబీ ఫాతిమా మసీదు ఉంటుంది అని. సో అదొక్కటి చూద్దామని ముందుకు వచ్చాను. దాని పక్కనే ఒక కోనేరు ఉంది. దాంట్లో నుండి ఎవరో ఆడుతున్నట్టు శబ్దాలు వినిపించాయి. అవి విన్నాక నా భయం మరింత పెరిగింది. కోనేరు చుట్టూ చెట్లు ఉండడంతో అసలు ఏం కనబడట్లేదు, బట్ సౌండ్స్ మాత్రం అలా వస్తూనే ఉన్నాయి. వద్దు, ఇక ఈ ట్రిప్ చేయొద్దు అని ఇక్కడే ఉన్న మసీదులో మొక్కుకొని తిరిగి రావాల్సి వచ్చింది. ఒక అమ్మాయిగా నేను చాలా డేర్ చేశానని అనిపించింది. కానీ నిజంగా చెప్పాలి అంటే పైన ఉన్న కోట చాలా అద్భుతంగా ఉంది. కోయిల్కొండ పోర్ట్కి చాలా పురాతన చరిత్ర ఉంది. ఈ కోటను 16వ శతాబ్దంలో ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో నిర్మించారు. ఇది కుతుబ్షాహీ రాజుల సరిహద్దు రక్షణ కోటగా ఉపయోగించబడింది. ఈ పోర్ట్కి వెళ్ళాలంటే 7 గేట్లు దాటాలి. నా అనుభవంతో చెప్పాలంటే కోయిల్కొండ పోర్ట్ అనేది ఒక అడ్వెంచరస్ మాత్రమే కాదు, ఒక ధైర్యయాత్ర కూడా. భయంతో మొదలైన ఈ ట్రిప్ గర్వంతో ముగిసింది. ఒంటరిగా వెళ్ళడం ప్రమాదకరం, కానీ గ్యాంగ్తో వెళ్తే ట్రెక్కింగ్ అనుభవం వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కోయిల్కొండ వైపు వెళ్తే ఈ కోటని తప్పకుండా సందర్శించండి. కానీ ఒంటరిగా కాదు, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళండి. కోయిల్కొండ పోర్ట్ అంటే పేరు మాత్రమే కాదు, ఒక కథ, ఒక అనుభవం. భయంతో మొదలైన ప్రయాణం గుర్తుగా మిగిలిపోయింది. కోయిల్కొండ పోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.